హాయ్ హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోనీ ఉదయ్ డైరీస్. ఆఫ్టర్ లాంగ్ టైం అయితే నేను మాట్లాడుతున్నాను గైస్. సో వెరీ బిజీ అండ్ ఇక్కడైతే మేము సర్ప్రైజ్ ప్లేస్ అయితే వెళ్తున్నాము. సో లెట్స్ గో. మెట్రోలో అయితే నేను సెంట్రల్ రైల్వే స్టేషన్కి అయితే వెళ్తున్నాము. సో అక్కడ నుంచి ట్రైన్లో అయితే మేము వెళ్ళిపోతున్నాం అనమాట, లోకల్ ట్రైన్. అలాగే చూడండి, వీడియో అనేది మీరు స్కిప్ చేయొద్దు. సో అప్పుడే మీరు స్కిప్ చేయకుండా ఉంటే మీరు ఫుల్ వీడియో అనేది వీడియోలో మీకు తెలుస్తుంది. సో ఇక్కడైతే చూడండి, చెన్నై సెంట్రల్ అయితే వచ్చేసాను. లగేజ్ చూస్తేనే మీకు ఆల్రెడీ షార్ట్స్ లో వచ్చేసి నేను పెట్టినాను కదా. ఊటీకి అయితే వెళ్తున్నాం గైస్ విత్ ఫ్యామిలీ. నియర్ బై మేటిపాలెం అయితే మేము వచ్చేసాము. సో అక్కడ వచ్చేసి మేము ఏమేమి చూసాము అన్నీ వచ్చేసి నేను వీడియో క్యాప్చర్ చేశాను. సో లెట్స్ గో. అలాగే మనం ముందుకైతే వెళ్తున్నాము. సో యాక్చువల్గా వచ్చేసి మేము టాయ్ ట్రైన్కి అనేది మేము వెళ్ళాలనుకున్నాము, బట్ అక్కడ ఆల్రెడీ ఫుల్ అయిపోయింది టికెట్స్. ఆల్రెడీ వచ్చేసి మేము బుక్ చేసుకున్న క్యాబ్ అయితే. సో 3 daysకి మేము బుక్ చేసుకున్నాము. అన్ని చేసుకునేటప్పుడు 3 daysకి మనం కావాలనే వెళ్ళాము. సో సేఫ్గానే ఉంది టాయ్ ట్రైన్. సో ఇప్పుడు బెటర్ క్లైమేట్ బాగుంది గైస్. అక్కడ మనం డైరెక్ట్గా వెళ్ళి చూస్తేనే మనకి ఆ ఎంజాయ్మెంట్ అనేది తెలుస్తుంది. సో 3 families అయితే మేము వెళ్ళాము. ఇక్కడ చూడండి, వేరే లెవెల్. ఇప్పుడైతే మేము దిగి అక్కడ టీ అయితే తాగాము. దీని తర్వాత సో హోటల్ పార్క్ ఉంది. సో అక్కడి నుంచి వచ్చేసి మేము జస్ట్ దిగి టీ తాగి దాని తర్వాత వచ్చేసి మేము చిల్ అయ్యాము కాళ్ళ నుంచి దిగి. టీ ఆకుంది కదా, చెట్లు అయితే అక్కడ ఉంది. క్లైమేట్ అయితే సూపర్ వేరే. సో ఇక్కడైతే ఊటీ గెస్ట్ హౌస్ మేము ఎక్కడ వచ్చేసి స్టే చేసాము 3 days. సో చాలా బాగుంది. అక్కడ వచ్చేసి ఉయ్యాల చూడండి. నేను స్టే చేసిన రూమ్స్ అయితే ఎక్కడ ఉంది ఆపోజిట్ లో. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ తీసిన బొటానికల్ పార్క్ అనేది వెళ్ళాను. ఇక్కడ వచ్చేసి సమ్ ఫోటోస్ అండ్ వీడియోస్ తీసాను. అవి వచ్చేసి నేను అప్లోడ్ చేసినప్పుడు ఉంది. ఆల్రెడీ నేను షార్ట్ పీరియడ్ పెట్టుకున్నాను కదా ఈ ప్లేస్. సో ఫ్లవర్స్ వచ్చేసి ఇన్ని కలర్స్ ఉంది అని ఇన్ని ఉందని నాకు ఇప్పుడు తెలిసింది. అక్కడ మేము కూర్చొని ఫోన్స్ అయితే తీసాము. ఇంకా బాగుందంట ప్లేస్, వేరే లెవెల్. అక్కడ 11 రిలాక్స్ కూడా అయ్యాను. సో జస్ట్ నేను గ్రీనరీగా ఎంత బాగుంది ప్లేస్, హెవెన్ లా ఉంది గైస్. కానీ బట్ ఏంటంటే అక్కడ నుంచి పైకి
లోపలికైతే వెళ్ళాము నాకు బయట వచ్చాము చాలా కష్టం. స్టెప్స్ వచ్చేసి ఉంది మనకి చిన్న చిన్న స్టెప్స్, అవన్నీ వచ్చేసి మనం ఎక్కేసి రావాలి. అండ్ దాని తర్వాత వచ్చేసి మనం రూమ్కి అయితే వచ్చేసాము. నేను స్టే చేసిన సూపర్ గా ఉంది, పీస్ఫుల్ గా ఉంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినట్లయితే ప్లేస్ అయితే విజిట్ చేయండి. మన నైట్ అయితే ఫైర్ క్యాంప్ అయితే వేసుకున్నారు, అది కూడా చూద్దాం. టీ ఫ్యాక్టరీకి వెళ్ళాం గైస్. టీ ప్రాసెస్ అనేది ఇక్కడైతే మనం చూసేసేద్దాము. ఫస్ట్ వచ్చేసి మనకి క్లీన్ చేసేసి ఒక బ్రైన్ లాగా ఉంది, దాంట్లో తిప్పేస్తున్నారు. దాని తర్వాత సాఫ్ట్గా అయ్యి ముందుకు వచ్చేస్తుంటే దాని తర్వాత డ్రై చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళు ఫ్యాన్ లో ఆరబెట్టి ఇచ్చేస్తున్నారు. అండ్ చిన్న షాపింగ్ అయితే ఇక్కడ చేశాము. దాని తర్వాత చాక్లెట్స్ చూసాము. నెక్స్ట్ అలాగే ముందుకు వెళ్తున్నాం. వెల్కమ్ టు పికారా బోట్ హౌస్. బోట్ హౌస్ లో అయితే మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour అయితే వెయిట్ చేసాం. ఫుల్ రష్ గా ఉంది. బట్ 25 minutes మనం ఎక్కిన తర్వాత లోపల వాళ్ళ తీసుకెళ్ళి బయట తీసుకొచ్చే లోపల 30 minutes అయితే ఉంది. వాటర్ అయితే 100 meters లోపల అయితే ఉంది. సో బట్ వాళ్ళు చాలా సేఫ్ గా తీసుకొని వచ్చేసారు. చూడండి, మేము 8 members వెళ్ళాము. సో 1200 rupees చార్జ్ చేశారు. మజాక్ చేస్తున్నావు. నీ బొందరా, నీ బొంద గాధా మగమస వేసేసాడు, బాగా వేసేసాడు.
సో బోటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ షూటింగ్ స్పాట్ కి అయితే మేము వచ్చేసాము. సో ఇక్కడ అయితే చాలా వచ్చేసి పైప్ ఉంది. పైప్ లో నడవాలంటే చాలా కష్టంగా ఉంది. చూడండి నడవాలంటే అలా నడుస్తున్నాము. బాయ్ బాయ్ టాటా గుడ్ బై పైన మేము పైకి వెళ్ళాము. సో వెళ్ళేసి అక్కడ సంపోటి సంగీతం మళ్ళీ దిగేసాము. టైం వచ్చేసి ఇంకా చాలేదు. ఆల్మోస్ట్ అన్ని ప్లేసెస్ కవర్ చేసింది. టైం తీసిన ఫోటోస్ అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి కింద వచ్చిన తర్వాత పానీపూరి అయితే తిన్నాను. బాగుంది, నేను ఎట్లా తినలేదు ఫస్ట్ టైం. నెక్స్ట్ అయితే మేము దొడ్డపేట ఫిక్స్ అయితే వెళ్ళాము. సో అక్కడ వచ్చేసి చిన్న షాపింగ్ నేను చేశాను. దొడ్డపేట ఫేక్ వ్యూకి అయితే వచ్చేసాము. సో పైన మీకు ఇంకా క్లియర్ గా తెలుస్తుంది. చూడండి క్లైమేట్ వచ్చేసి అప్పుడప్పుడే వచ్చేసి వర్షం పడుతుంది, చిల్లుగా ఉంటుంది, ఎండ కూడా పడుతుంది. गाइस इन साउंड इफेक्ट्स को आप अपने वीडियो में आराम से यूज कर सकते हो, कहीं से कोई कॉपीराइट नहीं आएगा। बस वीडियो को लाइक एंड चैनल को सब्सक्राइब जरूर कर देना दोस्तों, क्योंकि इनको कलेक्ट करने में बहुत मेहनत